ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూడు లాయరు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నా పిల్లలకు కూడా. ఒకవేళ నా భార్య ఫోన్ చేసి అడిగినా నువ్వు చెప్పుకో. ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏమీ లేదు. అబద్ధం చెప్పకండి. మీ మొహం వాడిన విషయం నాకు అర్థం కాదా? ఈరోజు నిన్నటిదా మనిద్దరి బంధం. చూడండి, ఆ వకీలు వచ్చి వెళ్ళిన తర్వాతే మీరిలా ఉన్నారు. అవును, ఏదైనా సమస్యతో కూడిన విషయమా? అలాంటిదే. ఏ విషయమైనా సరే మీరు ఎవరితోనూ పంచుకోరు, మనసులోనే పెట్టుకుని బాధపడతారు. అలా ఉంటేనే తర్వాత వ్యాధులొస్తాయి. అవును, వకీల్ గారు ఏం మాట్లాడి వెళ్లారు? మన కేసుతో పాటు కలవడానికి బ్యాంకు వాళ్ల హర్జీ కోర్టు యాక్సెప్ట్ చేసిందట. అందువల్ల మనకేమైనా సమస్యలొస్తాయా? శత్రువులు పెరిగే కొద్దీ సమస్యలు రాకుండా ఎలా ఉంటుంది? మొదట్లో యూనియన్ వాళ్ళు మాత్రమే మనకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు మనకు లోన్ ఇచ్చిన బ్యాంకు వాళ్ళు కూడా కలిసిపోయారు. డబ్బు ఖర్చు పెట్టి మంచి లాయర్ని పెట్టుకోవడం వాళ్ళ వల్ల అవుతుంది. వాళ్ళ ముందు గెలవడం మన వల్ల అవుతుందా? మన దగ్గరున్న ముఖ్యమైన సాక్షి రోసెల్ కూడా వాళ్ళ వైపే ఉన్నాడు. అంతా డబ్బు చేసే మాయ. ఏవండి, మనం ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదు. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. తీసుకోమ్మా. ఓరే నాయనో, శారదామ్మకి ఎంత ప్రేమ చూసావా? కాబోయే కోడల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో. నేనొక టీ అడిగితే కావాలంటే నువ్వే వెళ్లి పెట్టుకుని తాగు అని చెప్తుంది మా అమ్మ. నీలాంటి అమ్మాయి అంటే ఈ బాల కానే కాదు, ఈవిడే కదా భవిష్యత్తులో నిన్ను కూర్చోబెట్టి సేవలు చేయబోతున్నది. నన్నొచ్చి ఎవడో పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపోతాడు. ఇక నాతో ప్రయోజనం వెంటలే. ఊరుకవే, బాల మన ఇంటికొచ్చిన గెస్ట్ కదంటే. అవును, గెస్టేలే. నువ్వు పడి పడి చేస్తున్న చూస్తేనే తెలిసిపోతుందిలే. దీని మాటలేమి నువ్వు పట్టించుకోకమ్మా, నువ్వు తిను.
అరే వచ్చేసావా? నాకు కూడా ఓ టీ కావాలి. ఈ రోజు అమ్మగారి సేవలు మొత్తం గెస్ట్ కోసం మాత్రమే రిజర్వ్ చేసి ఉంచారు. మ్మ్. ఈ గెస్టే విఐపి గెస్ట్. పోవే. ఓ మర్చిపోయాను, బాలానే గెస్ట్ అంటే ఎన్ని సేవలు చేసినా అన్నయ్యకి అసలు కంప్లైంటే ఉండదు కదా. ఏయ్, ఊరుకో. కూర్చోండి కూర్చోండి. మనం భోజనం చేసేటప్పుడు ఆ దేవుడే వచ్చినా కూడా మనం లేకూడదు, అదే పద్ధతి. కూర్చోండి. నువ్వెప్పుడొచ్చావు? కాసేపటి క్రితమే. నాన్న టీ పెట్టివనా? టీ తాగుతాను, కానీ నువ్వు పెట్టుకురాక. నా టీ కాఫీ ఇదిగో ఈవిడ డిపార్ట్మెంట్. అందులో వేసే ఒక్కొక్క బొట్టు పాలకి, అందులో వేసే చక్కెరకి శ్రీమతి గారి దగ్గర ఒక రేషనింగ్ ఉంది. అందులో ఏ ఒక్క చిన్న తేడా వచ్చినా నా పని అయిపోతుందనుకుంటుంది. ఇలా కట్టుబాటులో ఉండటం వల్ల మాత్రమే ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నాయి. మంగళవారమే తీర్పు వస్తుంది, కరెక్టేనా? అవును. ఆ టెన్షన్లోనే ఇంట్లో అందరూ ఉన్నారు. జయచంద్రన్ అడ్వకేటు మధుసూదన్ నా పాత స్నేహితుడే. నిన్న నేను ఆ మధును చూశాను. కేసుకి సంబంధించి ఏమైనా? నమ్మకం లేనట్లుగానే అతను మాట్లాడిన మాటల్లో నాకు అర్థమైంది. ఓడిపోతావని చెప్పారా అంకుల్? ఆ విధంగా ఏ అడ్వకేట్ అయినా చెప్తాడా? చెప్పరు. చెప్తే మరి ఆ ప్రొఫెషన్ ఎందుకు? కానీ జయచంద్రన్కి అది చెప్పినట్లుగా మధు అన్నాడు నాతో. ఆయన నీకేం చెప్పలేదా? నాన్నగారు ఏది స్పష్టంగా చెప్పలేదు. ఆయనకి గెలుస్తామనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలుస్తామని ఆయనకి నమ్మకం ఉన్నట్టే అనిపిస్తోంది. మనం గుడ్డిగా నమ్ముకుంటూ కూర్చుంటం తప్పే. కోర్టు వ్యవహారాల్లో ఆధారాలు, వాదనలే ముఖ్యమవుతాయి. ఆ జడ్జి గారి మనస్తత్వాన్ని బట్టి జడ్జిమెంట్ కూడా మారటానికి ఛాన్స్ ఉంది. ఓడిపోతామన్న ఆలోచనే మేం తట్టుకోలేం అంకుల్. మేం ఉంటున్న ఇంటిని కూడా ఒకవేళ జప్తీ చేసి... అలాగేం జరగదులే. జయచంద్రన్ గారికి అంత నమ్మకం ఉంది అన్నప్పుడు ఆయనకి ఏదో తెలిసిందనే కదా అనుకోవాలి. ఏమీ లేకపోయినా ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న మనిషే కదా. ఏమీ తెలియకుండా అలా ఉండర్లే. సీరియస్ మ్యాటర్స్ అన్ని ఇక మీరిద్దరూ డిస్కస్ చేసుకోండి. రా బాలా. నిజంగానేనా? నిజమే. నిన్న ఆలిస్ జార్జే నాతో చెప్పాడు. రామభద్రుడి కోసం చనిపోవాలనుకుందిగా వినీత. వాళ్ళిద్దరూ ఏందో గాఢంగా ప్రేమించుకుంటున్నారని అనుకున్నా. డబ్బు విషయానికి వచ్చేసరికి ప్రేమకు కళ్ళుంటాయి, చెవులుంటాయి, అన్నీ ఉంటాయి. వినిత చూసినప్పుడు కొత్త సంబంధం బానే ఉండింది. అల్లుడు మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడు. చూడ్డానికి స్మార్ట్ గా ఉన్నాడు. రామభద్రానికి ఉద్యోగం కూడా లేదు. అలాంటప్పుడు ప్రేమ అవుట్. అయినా తనకెలా మనసొచ్చింది ఒకరిని అంతలా ప్రేమించిన తర్వాత? ఓహ్, నాకవన్నీ ఆలోచిస్తుంటే నా గుండె పగిలిపోయేలా ఉంది. నీ హృదయాన్ని నువ్వెప్పుడో ఒకరికి సరెండర్ చేసేసావు కదా, ఇక నీకు ప్రాబ్లం ఏంటి? ఆ సంతోషం ఏమిటో నీకర్థం కాదులే. అది హృదయం కాదు, మన ప్రాణం. మన ప్రాణం ఇంకొకరికిస్తున్నాం. ఆయన లేకపోతే ఇక నేను లేను. కోపడిన తర్వాత ఒక్కరోజు మాట్లాడకుండా ఉంటే హృదయంలో ఏదో మంటగా ఉంటుంది తెలుసా. తర్వాత ఆయన ఒక సారీ చెప్పి ఒక నవ్వు నవ్విన తర్వాతే పోయిన ప్రాణం వచ్చినట్టుంటుంది. అది మంచులో స్నానం చేసినట్టు మనసంతా చల్లబడిపోతుంది.
ఓ నాయనో, నాకీ నిప్పులోను చలిలోను వర్షంలోను తడవలసిన అవసరమే ఉండదు. కానీ నువ్వు చెప్పేది వింటుంటే ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తోంది. మన రామభద్రుడు ఇప్పుడు ఫ్రీగా ఉంటాడు కదా. ఒక్కడిచ్చుకున్నానంటే రామభద్రుడంట. ఇంకెవరు నీకు దొరకలేదా? ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నట్టయితే వెంటనే నువ్వు నాకు చెప్పాలి, విత్ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫుల్ బయోడేటా. నేను ఓకే చెప్పిన తర్వాతే నువ్వు ప్రొసీడ్ అవ్వాలి. అలాగా? నువ్వు ఇప్పుడే మా వదిన రోల్లోకి వచ్చేసావా? ఒక ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. ఏంటన్నయ్య? ఆ? ఏంటి ఎక్కడెక్కడే తిరుగుతున్నావు? ఏదైనా అవసరం వచ్చి మనం వెతికేమే అనుకో, ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడు. ఇప్పుడు కాలు కాలిన పిల్లిలాగా ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఒక్కటిచ్చాననుకో, దానికి తగ్గ మనిషి ఇక్కడుంది. నువ్వు ఏం కావాలంటే అది ఇచ్చుకో. పోవే ఇక్కడి నుంచి. మీరిద్దరూ కలిసి ఇంకా ఎన్ని విషయాలు డిస్కస్ చేయాల్సిందో. కాశ్మీర్ సమస్య, పాలతీన్ సమస్య, శ్రీలంక చాలే, సమస్య. బయలుదేరవే. సర్లే. నాలాంటి చెల్లెలు దొరకాలంటే నువ్వు 100 ఏళ్లు తలకిందలుగా తపస్సు చేయాలి. ప్రీతి చెప్పింది నిజమే. ఇటువంటి అన్న చెల్లెల్ని నేను ఇంకెక్కడా చూడలేదు. ఆ, నాలో కొన్ని గుణాలు తనకు కూడా వచ్చాయి. ఈ గుణం మాత్రం మీ చెల్లెలికి లేదు, యాటిట్యూడ్. అవును, ఎవరి ప్రేమ గురించి మీరు డిస్కస్ చేస్తున్నారు? ఆ? అంటే ఇక్కడ తిరిగేటప్పుడు కొన్ని వర్డ్స్ని నేను విన్నాను. ఆడవాళ్ళు మాట్లాడుతుంటే చాటుగా వినడం మంచి అలవాటేనా? మీరిద్దరూ నా సొంత మనుషులేగా. ఒకటి నా చెల్లెలు, ఇంకొకరు ఇంకొకరు అది నేను చెవిలో చెప్తాను. అయ్యో ప్రీతి, నా బంగారు కొండ. అయిపోయింది. అమ్మ తల్లి స్నానం చేసేసిందా? రారా బంగారు. అక్క కొంచెం ఆ చాపేస్తావా? సరే. చిన్ని తల్లి, నా బంగారం, ఇటు చూడు తల్లి. ఏం కావాలి బంగారుకి? అమ్మ తల్లి కాటు కూడా పెట్టేసుకుందే. ఎందుకు బంగారం ఏడుస్తున్నావు? నాన్న గురించి తెలిసిందే కదా. నాన్నకు కావాల్సిన ఫైలు, బండి తాళం అన్నీ నేనే తీసివ్వాలి కదా, లేకపోతే నాన్న మర్చిపోతారు. అక్క, పాపకి ఆకలేస్తున్నట్టుంది, కొంచెం వేడి చేసి తీసుకొస్తావా? సరే. ఆ పౌడర్ కూడా ఇవ్వక్క. అలాగే. మనం ఇంకొంచెం అందంగా రెడీ అవుదామా? బంగారు కొండేది. రే ఇటు చూడు. పౌడర్ రాసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తావు. వస్తున్నా. నా ఫైలు అదిగో అక్కడ టేబుల్ పైనే ఉంది. నా చిట్టి తల్లిది, నా అందాల రాణిది. ఓం కావాలమ్మా. ఇదిగో ఇది పట్టుకో. బంగారం. అదిగో నానొచ్చేసారు చూడు. అదిగో నాన్న. ఇది ఎవరు? నువ్వు నాన్న బంగారమే కదా. చూడటానికి నాన్న బంగారం ఎంత బాగున్నాడు. నా బంగారం. చూడు చూడు చూడు, ఇక్కడ చూడు. చూడు. ఏమైంది? పాప మొహం డల్లుగా ఉంది. ఆకలేస్తున్నట్టుంది. కడుపు నిండితే మొహన నాకు కనిపిస్తుంది. మరి ఆకలికి ఏదో ఒకటి ఇవ్వు. అక్కతో చెప్పాను. పాపనిటివమ్మా, నేను తినిపిస్తాను. రారా బంగారం. బంగారం. తల్లి తల్లి. నాన్న బంగారం. వెళ్ళి ఆమె తిను. తీసుకోక. ఓ ఏంటి తల్లి, ఏడోకు. ఆకలేస్తే చాలు. ఊరుకోది. కోర్టులో కేసు జడ్జిమెంట్ రేపే కదా. మరి నాన్నగారిని పిలిచారా? అరే, ఇవన్నీ నేను మాట్లాడతానా ఏంటి? అమ్మ కాల్ చేసింది. నాన్న చాలా టెన్షన్ గా ఉన్నారట. ఓ, అయినా కూడా నువ్వు ఫోన్ చేయలేదు కదా. సర్లే, వాళ్ళు టెన్షన్ లో ఉంటే నేనెందుకు కాల్ చేయాలి? నువ్వేదన్నా దగ్గరుండి ఏదన్నా మాట్లాడొచ్చు కదా. అరే, దీనికి పేరే కామన్ సెన్స్ అని అంటారు. నాన్న సంగతి మీకు సరిగ్గా తెలీదు. ఆయన టెన్షన్ గా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా కోపడతారు.
అందుకని నాన్నతో మాట్లాడుకుని ఉంటావా ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లోనే మన ప్రేమ సహాయం కావాల్సి వస్తుంది. అది కరెక్టే అనుకోండి. ఆ, ఉందని నోటితో చెప్తే చాలా. హ్మ్. ప్రేమ ఉందని ఫోన్ చేసి చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుందా? అలా అనుకుంటే ఫోన్ లేని రోజుల్లో తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమ లేదని అర్థమా? నేను చెప్పిందానికి అర్థం అదేనా? మన ఇద్దరి కుటుంబాల మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే గనక నాకంటే ముందు నువ్వు ఫోన్ చేసి వాళ్ళ బాగోగులు అడిగే బాధ్యత ఉన్నదానివే కదా నువ్వు. అలా కాకుండా ప్రేమ ప్రేమ అంటూ ఇక్కడే చేతులు కట్టుకుని ఉంటే సరిపోతుందా? అసలు మీరెందుకు ఇప్పుడు కోపడుతున్నారు? మా నానే కదా, నేను కాల్ చేస్తానులే, మీరు ఊరుకోండి. ఇటు చూడు జయ, మీ నానే కదా అనుకోని నేను నోరు మూసుకొని ఉన్నాననుకో, రేపు నువ్వు మా నాన్నతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావు. హ్మ్. నువ్వు ఒక పెళ్ళాం, ఇంకా తల్లివి మాత్రమే కాదు, ఇంకా కూతురు కోడలు కూడా. అది మర్చిపోకుండా ఉంటే మాత్రం చాలు. ఓ, గుర్తు చేసినందుకు థ్యాంక్స్. ఆహా, అప్పుడే కోపం వచ్చిందా? వదిలేరా బంగారం, ఊరుకోండి. బయలుదేరతాను. ఉమ్, హ్మ్. ఉమ్. 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 ఆశా, నీకు టీ కావాలంటే ఇక్కడికి రా. ఏంటండి ఉదయాన్నే రాస్తూ ఉన్నారు? ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలి. దానికన్నా ముఖ్యంగా నిన్న వడ్డీ డబ్బు కూడా లెక్క చూడాలి. ఈ బ్యాంకు మొదలుపెట్టినప్పటి నుంచి మొత్తం ప్రజలందరూ అనుమానపడ్డం మొదలెట్టారు. అక్కడ మనకన్నా తక్కువ వడ్డీకే దొరుకుతుంది. విశ్వాసం లేని మనుషులు. ఇప్పుడేగా ఇలాంటి బ్యాంకుని ప్రారంభించింది. దానికి ముందు మనమే కదా అందరికి సహాయం చేస్తూ వచ్చాం. చెప్పి ఏం ప్రయోజనం? డైలీ కలెక్షన్ గురించి మొదలు పెడతానని చెప్పాను కదా, అదే నా ఆలోచన. ఏంటి? నువ్వు నిన్న రాత్రంతా చదివావా? రెండింటికి చూస్తే నీ రూమ్లో లైట్ వెలుగుతుంది. రికార్డ్ రాస్తూ ఉన్నాను, అయ్యేసరికి తెల్లారింది. కరెంటు బిల్లు నెల నెలా పెరుగుతోంది. డే టైం కూర్చొని చదవచ్చు కదా. నేనేవన్నా ఎల్కేజీ స్టూడెంట్నా? నానికి తెలియదు కదా, డిగ్రీలో కంటే ఇంటర్లోనే సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలందరూ చదివి ఏం చేస్తారట? ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందేగా. అన్నీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? వాడికి ట్యూషన్ ఉందిగా, ఉదయాన్నే వెళ్ళాడు. సుధా వదిన ఫోన్ చేసింది. రేపే కేసు తీర్పు. సరే, ఇప్పుడేంటి? ఇక్కడున్న గుడికి వెళ్ళి ఒక అర్చన చేయాలని నాతో చెప్పింది. నువ్వు గుడికెళ్ళి అర్చన చేస్తే కేసు గెలిచేస్తావా? ఏది ఏమైనా బావ కేసు గెలిస్తే మనకేంటట లాభం? వదినకి పిల్లలకే లాభం. అలా అయితే గుళ్ళో అర్చన చెయ్యమని తనకే చెప్పొచ్చు కదా. మనకెందుకు ఇదంతా? మీ అన్నయ్య కేసు ఓడిపోతాడు. ఓడిపోవాలి. దానివల్ల మనకేంటి లాభం? కేసు ఓడిపోతే చాలా డబ్బు ఖర్చవుతుంది. 1, 2 కాదు, లక్షల్లో కావాలి. ఎక్కడి నుంచి తెస్తాడు? అన్నీ అమ్ముకుంటాడు. ముందు ఆ ఫ్యాక్టరీ, తరువాత ఇల్లు. ఇల్లు అమ్ముకుంటాడా? ఏంటి సమస్య? అమ్మాలి, అమ్మి తీరాలి. అమ్మి అప్పులు తీరుస్తాడు. అన్నీ తీర్చాక కొంచెం డబ్బా నా చేతిలో ఉంటుంది కదా. అటువంటి సమయంలోనే నువ్వు వెళ్ళి ఓ పట్టు పట్టాలి. మనకు రావలసిన షేర్ని నైస్గా రాబట్టాలి. ఏంటి చెప్పింది అర్థమైందా? ఓరి భగవంతుడా, అప్పుడు చెప్పింది ఇదేనా? అరే, నేను అంతలా ఆలోచించలేదండి.
మీ తెలివితేటల్ని మెచ్చుకోవాల్సిందే. చిన్న మావయ్య మనకి ఎంత సహాయం చేశారో మీరు మర్చిపోయారా? డబ్బుగానే కాదు, అలాంటి వాళ్ళని కుటుంబంతో సహా నడి రోడ్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇది న్యాయమా? నేనెప్పుడు చెప్పాను? మీ నాన్నే కదా చెప్పింది. నాన్న చేసే చెడు పనులన్నింటికీ నువ్వు కూడా తోడుగా ఉన్నావుగా. మనకు రావాల్సిన డబ్బును అడిగి తీసుకోవడంలో తప్పేమిటి? చూడు, మీ అమ్మకు కూడా ఆ కుటుంబ ఆస్తిలో వాటా ఉంది. హైకోర్టుకి వెళ్లడం గురించి ఇంకో మంచి లాయర్తో మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని మీకు తెలీదా నాన్న? లేకపోతే ఇక నుంచి మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మొండికేశారనుకోండి, దానివల్ల కుటుంబంలో అందరికీ సమస్య వస్తుంది. చూసుకోండి. కోర్టు శిక్ష ఎలాగూ పడింది, ఇప్పుడు కొడుకు శిక్ష.